ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మీరు తమిళలో చూసింది నిజమేనండి. ఇవాళ మన ఛానల్లో అన్బాక్సింగ్ అదేనండి ల్యాప్టాప్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఈ ల్యాప్టాప్ నాదైతే కాదండి, మన సబ్స్క్రైబర్ లోనే ఒకరిది, మహేష్ గారిది. లైవ్ లో అయితే ఆల్మోస్ట్ అందరినీ అయితే రిక్వెస్ట్ చేశాను, మీరు ఏదైనా కొత్త మొబైల్ తీసుకుంటే నాకైతే అన్బాక్సింగ్ కి ఇవ్వండి, అన్బాక్సింగ్ చేసి మళ్ళీ రిటర్న్ ఇస్తాను అన్నప్పుడు వెంటనే మహేష్ గారు అయితే రెస్పాండ్ అయ్యి నాకు ఇవాళనే ల్యాప్టాప్ అయితే తీసుకున్నాను, ఇవాళనే ఇంటికి కూడా వచ్చింది, కావాలంటే మీరు ఇంటికి తీసుకెళ్లి అన్బాక్సింగ్ చేసి మళ్ళీ ఇవ్వండి అని చెప్పారు. చాలా చాలా థ్యాంక్ యూ మహేష్ గారు. నేనైతే అతని దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళి అతన్ని కలిసి మరి ల్యాప్టాప్ అయితే తీసుకున్నాను. అతను చాలా ఇన్నోసెంటివ్ అని నాకు అర్థమైంది, ఎందుకంటే నాతో మాట్లాడడానికి కూడా ఎందుకో ఇబ్బంది పడ్డాడు. 70,000 వర్త్ అయ్యే ఒక ల్యాప్టాప్ని మన సబ్స్క్రైబర్లో ఒకరు మన జెన్యూనిటీ నచ్చి ఇంటికి తీసుకెళ్లి అన్బాక్సింగ్ చేసుకోమని చెప్పారు. ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మహేష్ గారి లాగా మన సబ్స్క్రైబర్లో ఎవరైనా మన ఛానల్కి ఇస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ టైం మన సబ్స్క్రైబర్లో ఒకరిని కలిసాను. ఫ్యూచర్లో సిల్వర్ ప్లే బటన్ వస్తే మీటప్ పెట్టి మన వాళ్ళ ముందే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సిపియూ వచ్చేసి ఇంటెల్ కోర్ ఉంది, ర్యామ్ 16 GB ఉంది, స్టోరేజ్ వచ్చేసి 1 TB SSD ఉంది, జీపీయూ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ దీంట్లో ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి, అవి మనం అన్బాక్సింగ్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం. ఈ ల్యాప్టాప్ కి అయితే సీల్స్ అన్ని ఓపెన్ చేసే ఉన్నాయి, ఎందుకంటే ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి మనకి ల్యాప్టాప్ ఉందో లేదో తెలుసుకోవడానికి కొరియర్ బాయ్ వచ్చి డెలివరీ అయితే చేశారు. ఇక్కడైతే మీకు ముందే సీల్స్ ఓపెన్ చేస్తారో వాళ్ళైతే అవి కొననట్టేనండి, కంపెనీ వాళ్ళు మాత్రమే పంపిస్తారు. ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చేసి ఏ ఫ్యూచర్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బాక్స్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది, మళ్ళీ ఈకో ఫ్రెండ్లీ బాక్స్ ఉంది. మనకి ఒక సైడ్ అయితే చార్జర్ అయితే ఉంటుంది, చార్జర్ కేబుల్ అయితే చాలా పెద్దగానే ఉంది. ఉందబ్బా ఓకే 65 వాట్ ఇక్కడైతే ఉంది. మీకు కేబుల్ కూడా ఓకే పర్లేదు, బాగానే ఉంది, పెద్దగానే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి చీపిన్ కేబుల్ ఉంది. చీపిన్ కేబుల్ ఉంది కదా అని చెప్పేసి మీరు మీ మొబైల్ కి వస్తుందని వాడేసుకోకండి, ఇందులో పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది, మీ మొబైల్ అనేది తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక మెల్లగా ల్యాప్టాప్ బయటికి తీస్తే చాలా పెద్దగానే ఉంది, పేపర్ వర్క్ అంతా కింద. ఇక ల్యాప్టాప్ ని తీసి పక్కన పెట్టేసి మనం డబ్బా చూసుకున్నట్లయితే డబ్బాలో మనకు కొంచెం పేపర్ వర్క్ ఉంది. ఇక ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే ఇదైతే కంప్లీట్ గా ఫోమ్ తో కవర్ చేసి వచ్చింది, ఎందుకంటే చైనా నుంచి ఇది వస్తుంది కదా, ఈ మాత్రం కవర్ చేయాల్సింది ఉంది. లైక్ అండ్ కవర్ కూడా ఉందండి దీనికైతే. ఈ ల్యాప్టాప్ కి 70,000 అని చెప్పాను కదా, ఎందుకో ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది. ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి, ఇదే ఐఆర్ సెన్సార్. ఫేస్ రికగ్నిషన్ కూడా ఉంటుంది, ఇది మిమ్మల్ని గుర్తుపట్టి అన్లాక్ కూడా అవుతుంది. ఈ హింజ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది చూస్తుంటే మీకు యాపిల్ గుర్తు వస్తుంది కదా. ఫైనల్ గా ల్యాప్టాప్ లుక్ అయితే ఇదండి, చాలా అంటే చాలా ప్రీమియం గా ఉంది. వెయిట్ కూడా దాదాపు 1.5 kg వరకు ఉంటుంది, చాలా వెయిటే ఉంటుంది. స్లిమ్ అని దీనికి ఎందుకు పేరు పెట్టారో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, ఫోన్ కన్నా కూడా స్లిమ్ గా ఉంది క్లోజ్ చేస్తే. దీని ఫిజికల్ ఓవర్ వ్యూ చూస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి పెద్ద ఎయిర్ వెంట్ అయితే ఉంది. టైప్ సి 2 ఉన్నాయి, HDMI పోర్ట్ ఒకటి ఉంది, అలాగే 3.5 mm జాక్ కూడా ఉంది. మరొక సైడ్ వచ్చేసి 2 3.0 USB స్లాట్స్ ఉన్నాయి, అలాగే మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉంది. ఇది వచ్చేసి హార్డ్ రీసెట్ బటన్, ఇది లోపల ఉంటుంది. ఇది మనకి ల్యాప్టాప్ ఆన్ లో ఉందో ఆఫ్ లో ఉందో ఈ లైట్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 16 ఇంచెస్ OLED డిస్ప్లే అండి. కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి. మీకు ఇది క్లారిటీగా తెలపడం కోసం మాత్రమే ఈ వీడియోని ప్లే చేస్తున్నాను. సౌండ్ అయితే ల్యాప్టాప్ లో తక్కువగానే ఉంటుందని, ఎక్కువ సౌండ్ వస్తుందని ఎక్స్పెక్ట్ అయితే చేయదు. 400 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇది జస్ట్ ఆఫీస్ లో కూర్చొని వర్క్ చేసుకోవడానికి, ఇంట్లో ఏదైనా స్టడీ పర్పస్ గా మాత్రమే యూజ్ అవుతుందండి. మన మొబైల్ బయటకు తీసుకెళ్లి ఎక్కడంటే అక్కడ యూజ్ చేసాం కదా, అలా అయితే యూజ్ అవ్వదండి. 60Hz రిఫ్రెష్ రేట్ కూడా సపోర్ట్ చేస్తుంది దీంట్లో. అలాగే లో బ్లూ లైట్ TUV సర్టిఫైడ్ కూడా ఉంటుంది. ఇది ఉండడం వల్ల ఎక్కువసేపు మనం ల్యాప్టాప్ చూస్తూ ఉంటాం కదా, దీనివల్ల కన్నుకి ఏమీ ఎఫెక్ట్ కాకుండా ఇదైతే యూజ్ అవుతుంది. దీంట్లో వచ్చేసి ఇంటెల్ కోర్ అల్ట్రా 5 H సిరీస్ ప్రాసెసర్ అయితే ఉంటుంది, అలాగే ఇంటెల్ ARC గ్రాఫిక్స్ కూడా ఉంటాయి. గ్రాఫిక్స్ అయితే గేమింగ్ కి సూట్ అవ్వదు, కానీ ఆఫీస్ వర్క్ ఎవరు చేసుకుంటారో వాళ్ళకైతే సూట్ అవుతుంది. లో బ్యాక్ లైట్ అయితే ఉంది, నైట్ టైమ్ లో నైట్ షిఫ్ట్ చేసుకునే వాళ్ళకైతే ఇది బాగా సూట్ అవుతుంది. 16 GB ర్యామ్ తో వస్తుంది, LPDDR5X ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది, అలాగే 1 TB స్టోరేజ్ తో ఉంటుంది.
ఈ ప్రాసెసర్ వాడడం వల్లే ఈ ల్యాప్టాప్ ధర 10,000 రూపాయలు అయితే ఎక్కువగా పెరిగింది. మామూలు i5 ప్రాసెసర్కి ఈ ల్యాప్టాప్లో ఉండే అల్ట్రా 5 ప్రాసెసర్కి పర్ఫార్మెన్స్ విషయంలో డిఫరెన్స్ అయితే ఉంటుంది. 900 MHz GPU క్లాక్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే 2700 MHz ర్యామ్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే సైజ్ లో 3 నానోమీటర్ తక్కువగా ఉంటుంది. ఈవెన్ i5 13 Gen తో కంపేర్ చేసుకున్నప్పుడు కూడా 8.70% CPU స్పీడ్ గా ఉంటుంది. 800 mAh ఫాస్టర్ GPU క్లాక్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే 2300 mAh ర్యామ్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటి కంపారిజన్ అన్ని కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఫ్రంట్ వచ్చేసి హెచ్డి కెమెరా ఉంది. అలాగే ప్రైవసీ బటన్ అయితే ఇక్కడ ఉంది. మనకు అవసరం అయితే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. ట్రాక్ ప్యాడ్ అయితే చాలా పెద్దగానే ఉంది. ఓవరాల్ గా మన ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక ఈ ల్యాప్టాప్ లో ఉన్న ఏ ఫీచర్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక ల్యాప్టాప్ లో ఏ ఫీచర్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇది మనకి కీబోర్డ్ లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఉంది చూడండి. ఇది వచ్చేసి మన ఏఐకి సంబంధించిన ఓవర్ వ్యూ. నేనైతే ఏఐని ఒక పాట కావాలని అడుగుతాను, ఏం చేసిందో చూద్దాం. అమ్మా ఇప్పటికి కంప్లీట్. ఇక ఇప్పుడు ఇంత పెద్ద పాట రాసింది కదా, పాడమంటే ఏమంటుందో చూద్దాం. Here is a pop song celebrating the beauty of our earth. Verse 1. In the morning light, the world awakes. A canvas of colors that the sunrise fades. Mountains high and valleys deep. Whispering vines over tranquil seas. ఆపేన్ తల్లి, ఇది పాడట్లేదు, జస్ట్ చెప్తుంది అంతే. ఏ అనేది దీంట్లోకి ఇంకా పూర్తిగా రాలేదని అర్థమవుతుంది. పూర్తిగా రావడానికి కొన్ని రోజులు అయితే టైం పడుతుంది. దీంట్లో కొన్ని జీపీటీ చార్ట్స్ అయితే ఉన్నాయి. అవి మీకు ఏమైనా అవసరం ఉంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దీంట్లో ప్రస్తుతానికి అయితే 78% ఛార్జింగ్ అయితే ఉంది. మనం రివ్యూ స్టార్ట్ చేసి కూడా చాలా 2 hours కి మీదనే అవుతుంది. బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంది. 3 cell బ్యాటరీతో ఉంటుంది. అది కూడా 57 Wh కెపాసిటీతో ఉంటుంది. 65 watt ఛార్జర్ అయితే ఇస్తున్నారు. బ్యాటరీ ఒకసారి ఫుల్ చేసి నేను చూసిన దాని ప్రకారంగా నార్మల్ గా యూజ్ చేస్తే 6 to 7 hours అయితే వస్తుంది. హెవీ యూజ్ చేస్తే కనుక 3 to 4 hours వస్తుంది. 2 mics అయితే వస్తాయి. ఆఫీస్ వాళ్ళకి వీడియో కాల్ మాట్లాడుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. Wi-Fi 6 బ్లూటూత్ 5.1 తో వస్తుంది. ఇంటర్నెట్ పోర్ట్ ఇచ్చుంటే బాగుండేది. ఆఫీస్ వర్క్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యేది. ఈ ల్యాప్టాప్ అయితే మీకు 70,000 ప్లస్ ఉంటుందండి. లెనోవోలో ఇది ప్రీమియం ల్యాప్టాప్. మీకు ముందే చెప్పినట్టుగా 1 year ప్రీమియం వారంటీ అయితే ఇస్తారు. ప్రీమియం అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, మనకు కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఈ ల్యాప్టాప్ అయితే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, హెవీగా కూడా ఉంది. నాకు ఈ ల్యాప్టాప్ అన్బాక్సింగ్ కోసం ఇచ్చిన మహేష్ బాబు గారికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఈ ల్యాప్టాప్ ఎవరికి సెట్ అవుతుంది అంటే స్టూడెంట్స్ కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ప్రైస్ ఎక్కువైనా కూడా ప్రైస్ కి తగ్గట్టుగా డిస్ప్లే ఇంకా ప్రాసెసర్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఈ ల్యాప్టాప్ ఆఫీస్ వర్క్ కోసం కోడింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. నేను బీటెక్ చదువుతున్నాను, ప్రాజెక్ట్ వర్క్ కోసం నాకు ల్యాప్టాప్ కావాలనుకుంటే ఇంత కాస్ట్ పెట్టి ఈ ల్యాప్టాప్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. బీటెక్ కంప్లీట్ అయ్యి కోర్స్ నేర్చుకున్న తర్వాత నేను ఆఫీస్ లో జాయిన్ అయిన తర్వాత సెకండరీ ల్యాప్టాప్ గా కావాలి, అలాగే ఫ్యూచర్ కోసం కావాలనుకుంటే ఈ ల్యాప్టాప్ అయితే సెట్ అవుతుంది. ఈ ల్యాప్టాప్ అనేది Windows 11 మీద రన్ అవుతుంది. అలాగే MS ఆఫీస్ అనేది 1 year ఫ్రీగా ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మీ సపోర్ట్ కనుక ఉంటే ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ మీ ముందుకైతే తీసుకురావడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అలాగే లైక్ అయితే చేయండి అబ్బా. రీచ్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోతుంది. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ గ్రోత్ అయితే పెరుగుతుంది.